నమస్తే. బీజేపీకి తాడో పేడో బాబు పవన్ జోడీ ఓకే. మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి తాడో పేడో అన్నట్లుగానే ఉన్నాయి. 2019లో ఈ ఎన్నికల్లో శివసేనతో కలిసి గెలిచిన రెండు పార్టీల మధ్య ఎన్నికల అనంతరం పొత్తు కుదరలేదు. ఎక్కువ సీట్లు వచ్చిన తామే సీఎం పోస్టు తీసుకోవాలి అని బీజేపీ భావించడం, అలా కుదరదు అని శివసేన పంతానికి పోవడంతో కూటమి చీలిపోయింది. తనకు సిద్ధాంతపరంగా భిన్న ధృవాల్లాంటి కాంగ్రెస్, ఎస్పీలతో కలిసి శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే అలా చీఫ్ మినిస్టర్ అయ్యారు. అయితే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ నేత ఫడ్నవీస్ను సీఎం చేయాలనుకున్న బీజేపీకి ఏక్నాథ్ షిండే రూపంలో ముఖ్యమంత్రి సీటు పోయింది. ఇక ఉప ముఖ్యమంత్రిగానే ఫడ్నవీస్ గడపాల్సి వచ్చింది. 5 ఏళ్ల పాలన ఎట్టకేలకు పూర్తయింది. బీజేపీ ఇమేజ్ కూడా దెబ్బతింది అనే టాక్ వినపడుతోంది. ఇతర పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల తీర్పు కోసం నిలబడింది. దానికి ముందే సంకేతాలు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చేశారు అని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల్లో దెబ్బతిన్నా తన బలం అలా నిరూపించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం తమదేననే ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చావో రేవో లాంటి ఎన్నికలు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రచారానికి ఈ నెల 18తో చివరి రోజు. దాంతో తన ఎన్డీఏ మిత్రులు అందరినీ కూడా బీజేపీ వాడేసుకుంటోంది. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు అంటేనే బీజేపీకి వారు చేయాల్సిన రాజకీయ సాయం ఏంటో, అది ఎంత అనివార్యమో అర్థమవుతోంది. ప్రత్యేకించి తెలుగువారు ఉన్న చోటనే ఇద్దరు నాయకులు ప్రచారం చేయడం ద్వారా బీజేపీ వైపుగా ఆ ఓట్లను మళ్లించాలి అని చూస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ఫుల్ ఫామ్లో ఉంది. బాబు పవన్ జోడీ సక్సెస్ఫుల్గా ఉంది. అందుకే సక్సెస్ మంత్ర మహారాష్ట్రలో తెలుగువారు ఉన్న చోట పనిచేస్తుందా లేదా అన్నదే చూడాల్సి ఉంది. మరోవైపు ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్షంలోకి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను నెట్టడమే కాకుండా కూటమిలో మిత్రులైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లను కూడా పక్కన పెట్టి సీఎం సీటు అధిరోహించాలి అని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా కనబడుతోంది. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికలలో గెలవడం బీజేపీకి పెను సవాల్. ఈ సవాల్లో నెగ్గితే కనుక బీజేపీకి తిరిగేలేదు. ఇక బాబు, పవన్ తాము ప్రచారం చేసిన సీట్లలో కనుక బీజేపీకి సీట్లు, ఓట్లు తెస్తే ఎన్డీఏ కూటమిలో ఈ ఇద్దరికీ తిరుగుండదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు బంధం ఎలా ఉంటుందో, బాబు పవన్ల రాజకీయ జోడీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే.